వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను సీజ్ చేసిన పోలీసులు. హన్మకొండ గోపాల్పురంలో పాము. ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గం జర్నలిస్టుల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం జంక్షన్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వంలో దాడులు జరిగితే సహించలేదని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తక్షణమే దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు. మేడారం రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి విధులు నిర్వహించుకొని వస్తున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమకు వ్యతిరేకంగా వార్తలు ఎలా రాస్తావు అని చెప్పేసి తనపై దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో అంటే కారులో వచ్చి ఆయన మీద దాడి చేసి గుద్దడం జరిగింది. దీంతో గాయాల పాలైన అతన్ని కత్తితో పొడిచేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని కూడా తెలిసింది. ఈ క్రమంలో అతను తప్పించుకొని స్టేషన్పై కేసు పెట్టాడు. ఈ క్రమంలో జర్నలిస్టు దాడిని ఖండిస్తూ వరంగల్ తూర్పు జర్నలిస్టులు ఎంజం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వరంగల్ తూర్పు జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం.
రామగుండం సిపి ఆదేశాల ప్రకారం మంచిర్యాల జిల్లా షీ టీమ్స్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ నందు గల ఆదర్శ పాఠశాల మరియు కళాశాల నందు విద్యార్థులకు డ్రగ్స్ షీ టీమ్స్ మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా షీ టీమ్స్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700కు ఫిర్యాదు చేసినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మన ఏరియాలో ఎక్కువగా పబ్లిక్ లో ఉన్నది ఏంటంటే మన గాంజాయి ఒకటి మాత్రం బాగా వాడకంలో ఉంది. ఇది కనుక మీరు తాగినా మీరు దొరికినా సరిపోతుంది. మీకు మినిమం 10 years పనిష్మెంట్ ఉంటుంది. 10 years అంటే 10 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి, జైల్లో ఉండాలి. తెలియదని చెప్పేసి కట్టి బ్లాక్ చేస్తారు, లేకుంటే దాదాపు పట్టించుకోరు. ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఏది పడలేక హాయ్ అనగానే మన కాలేజీ కదా అని హాయ్ అంటే రిప్లై ఇస్తాడు. ఒక్కసారి రిప్లై ఇచ్చిన తర్వాత వాడు తగులుకుంటాడు. మేము ఎక్కడ చదివినావు, మీ ఇల్లు ఎక్కడ, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని ఒక 100 క్వశ్చన్లు వేస్తాడు. 100 క్వశ్చన్లు వేస్తే ఆల్రెడీ మనం ఖాళీగా ఉన్నాం కదా, ఒకటికో రెండింటికో రిప్లై ఇస్తాం. మెల్లగట్లా పరిచయం పెంచుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లాగో ఒకటే కాలేజీ ఉన్నాం కాబట్టి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలిసి టీచరు లేకుంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. చంద్రబాబు మరియు లోకేష్లపై తీవ్రంగా విరుచుకుపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని మీటింగ్ పెట్టి చంద్రబాబు 420 అబద్ధాలు చెప్తే నారా లోకేష్ 840 అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు 2014లో పరిమితికి మించి అప్పు చేయడం వల్లే 2019 తర్వాత అప్పు తీసుకునే వెసులుబాటు సన్నగిల్లింది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో పరిణితి కనబరిచారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి ఇచ్చిన బాండ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వ్యాఖ్యానించారు. అంటాడు అట పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారా అంటే ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులేంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా? ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు, ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 మీకంటే కుర్రవాడు, మీకంటే అనుభవంలో తక్కువవాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడీపీ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో ఏముంది 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు మరి ఎంత శాతం పెంచారు? అప్పు 1,40,000 కోట్ల రూపాయల నుంచి 2,00,000
40 అంటే 2,50,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు. ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ఎంత దిగజారి ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇద్దరు ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో. వీళ్ళు ప్రతి దీపంలో 3 బండ్లకు 1 బండ, 2 బండ్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, తల్లికి వందనం ఎగ్గొట్టారు, అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు, ఆడవాళ్లకు ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే సిగ్గుపడకుండా అవన్నీ ఇచ్చేశామని చెప్తున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. గోదార్కని ప్రెస్ క్లబ్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ముందుకు సాగుతుందని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసి కాంగ్రెస్ వెంటనే రైతు ప్రభుత్వమని నిరూపించిందని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలు చేస్తూ రైతుల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నామని వెల్లడించారు. ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రమంతా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. వాళ్ళ ధర్నాలను అడ్డుకొని వేల మంది రైతుల చావుకు కారణమైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణలో ప్రతి సన్న చిన్నకారు రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ దేశానికి రైతే వెన్నెముక అన్న ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి రైతు కూడా ఈరోజు ఆనందిస్తూ ఉన్నాడు. ఇంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వంలో వడ్లు కొనాలంటే కూడా క్వింటాలకు 5 నుంచి 10 కిలోల తాలు తీసేది. ఈరోజు రైతులకు ఎక్కడ కూడా తాళం లేకుండా సన్నాలకు కూడా 5,000 బోనస్, అంటే ఒక్కొక్క రైతు దాదాపుగా 500 బోనస్. ఈరోజు ప్రెస్ మిత్రులకు సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతా రైతుల్లో కళ్ళల్లో ఆనందం చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు పండుగ వాతావరణం చేపట్టింది. ఎందుకంటే ఏదైతే మే 6న వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ, దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 15 ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది. మరి సన్నలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధిగా మరి ఈరోజు 8,25,000 కోట్ల రూపాయల అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న 4,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత, రిజర్వ్ బ్యాంకులను తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి పండుగ వాతావరణం నెలకొన్నది. మరి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన ఈ విధంగా నిరూపించిన మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మేము మా నియోజకవర్గ పక్షాన, మరి అందరి కార్మిక పక్షాన, మహిళా పక్షాన 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా వస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ ప్రజా మన్ననలను పొందుతూ ప్రజా ఆశీర్వాదంతో ఈరోజు ముందుకు నడుస్తున్న మా ప్రజా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఇటీవలే
9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధుల కింద 15 ఎకరాల లోపున్న ప్రతి రైతుకు ఈరోజు రైతు భరోసా నిధులు అందరి ఖాతాలలో జమ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వ్యవసాయం దండగా అనే రోజు నాటి నుండి గత పాలకులు వరేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి ఈరోజు వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే వాతావరణం కల్పించిన మా ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి సీజన్కు రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ, అలాగే పండిన సన్న వడ్లన్నిటికీ కూడా బోనస్ ఇస్తూ, పండించిన ప్రతి రైతు ప్రతి వడ్ల గింజను కూడా ఐకేపీలలో ఎక్కడా లేకుండా కొనిపించిన ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం. రైతు పక్షపాతిగా ప్రతి రైతు ఇళ్లలో పండుగ చేసుకునే విధంగా చేసిన ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ కార్యక్రమాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఊరున పల్లెన సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా గోదావరికని చివరస్తా ప్రాంతంలో కూడా స్వీట్ల పంపిణీ సెలబ్రేషన్స్ చేసే కార్యక్రమం ఉన్నది. నియోజకవర్గంలో అటు పాలకుర్తి, అంతర్గాం, కార్పొరేషన్ అన్ని పట్టణ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈరోజు మహారాష్ట్రలోని గోండియా ప్రాంతంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పార్కులో సంచరిస్తున్న పులిపై యువకులు రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పులి తిరిగి దాడి చేయడానికి వచ్చింది. దీంతో యువకులు అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేయి అని అందరూ అంటున్నారు. आपका फाइल नंबर है चले पूरा खपून गेला तो खपून गेला पूरा धावतात मामा ते आडवा झाला आपका फाइल नंबर है మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అతని అనుచరులు ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కు ఫిర్యాదు చేశారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని, వారికి అక్కడ పోలీసులు అండగా నిలుస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఇక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వలగొట్టి 9 కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ
ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అది గోదావరిఖని ప్రాంతం కావచ్చు, పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు, వెల్లంపల్లి పట్టణం కావచ్చు, పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది. దానిపైననే ఈరోజు పర్టికులర్గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి విషయాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వలగొట్టి 9 కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది. దానిపైననే ఈరోజు పర్టికులర్ గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. అన్ని విషయాలు కూడా మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయకపోతే కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ హరాస్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ హరాస్మెంట్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు. గతంలో 10 సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం. ఆ రోజు ఎవరిని హరాస్మెంట్ చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరికి ఆపద వస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది పర్టికులర్ గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి విష సంస్కృతి ఇది మంచిది కాదని చెప్పేసి మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పద్ధతి మంచిది కాదు, మానుకోవాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 5న పెరియల్వార్ శాతమూర, జూలై 6న శయన ఏకాదశి చతుర్మాస వ్రతారంభం, జూలై 7న శ్రీనాథ మునుల వర్ష తిరునక్షత్రం, జూలై 10న గురు పౌర్ణమి గరుడ సేవ, జూలై 16న శ్రీవారి ఆలయంలో అనివారి ఆస్థానం, జూలై 25న చక్రతల్వార్ వర్ష తిరునక్షత్రం, జూలై 28న తిరుమల శ్రీవారు పురుషయ్యవారి తోటకు వేయించెంపు, జూలై 29న గరుడ పంచమి తిరుమల శ్రీవారి గరుడ సేవ, జూలై 30న కల్కి జయంతి కశ్యప మహర్షి జయంతి టీడీపీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది. తెలంగాణలో
జిల్లాలో కారు బ్రేక్ డౌన్ అవ్వడంతో కిందికి దిగి పరిశీలిస్తున్న మహిళను బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. డబిల్పురకు చెందిన అమిత్ కిరణ్, భార్య కృతిక, మాధవ్, అమిత్ కిరణ్ తండ్రిలతో కలిసి తూల్చాపూర్ అమ్మవారి దర్శనానికి తిరిగి వెళ్లి వస్తుండగా కుకట్పల్లి వద్ద వారి కారు బ్రేక్ డౌన్ అయింది. కారు దిగి పరిశీలిస్తున్న ఆమెను బొలెరో ఢీకొట్టడంతో మరణించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముసలాయన కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.